బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గాజాను గజగజ వణికించేస్తోంది ఇజ్రాయెల్. గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. తాజాగా సెంట్రల్ గాజాలోని ఓ మస్జిద్పై వైమానిక దాడికి దిగింది. ఒక మసీదుకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఈ దాడిలో 50 మందికి పైగా మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. చెల్లా చెదురుగా పడున్నాయి శరీర భాగాలు. హృదయ విదారకంగా ఉంది ఘటనా స్థలం. దాంతోపాటు లెబనాన్లోని శరణార్థి శిబిరంపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడికి దిగింది. ఒకసారి అక్కడ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి భీకర దాడులకు దిగింది ఇజ్రాయెల్. లెబనాన్లోని శరణార్థి శిబిరంపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. దాడిలో హమాస్ అధికారి అతని కుటుంబ సభ్యులు హతమయ్యారు. దాడిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. మరోవైపు ఇరాన్పై రాకెట్లు వైమానిక దాడులకు ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామంటోంది ఇజ్రాయెల్. రాబోయే వారాల్లో భీకరంగా విరుచుకుపడతామంటూ కూడా ప్రకటించింది ఐడిఎఫ్. ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై దాడులకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఇటీవల హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లాను హతమార్చింది. ఆ తర్వాత దాదాపుగా 200 క్షిపణులతో దాడికి దిగిన పరిస్థితి కూడా మనం చూసాం. మళ్ళీ దాడులకు దిగేందుకు ఇరాన్ వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. యుద్ధం మరింత తీవ్రం దాల్చే అవకాశం ఉంది. యుద్ధం వల్ల గాజాలో ఇప్పటివరకు 42,000 మంది మృతి చెందారు. ఈ సంఖ్య 50,000 వరకు కూడా ఉండుండొచ్చు అనే అంచనా కూడా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి హమాస్ అలాగే ఇజ్రాయెల్ మధ్య? పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితి. ఇరాన్ను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది అనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. గాజాను గజగజ వణికించేస్తోంది ఇజ్రాయెల్. గాజాపై వైమానిక దాడులకు దిగుతోంది ఇజ్రాయెల్. కొద్ది రోజుల క్రితమే దాదాపు 2 నెలల తర్వాత హమాస్ మళ్ళీ ఇజ్రాయెల్ మీదకి దాడికి దిగింది. దీంతో ఇజ్రాయెల్ కూడా హమాస్ మీద విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి అక్కడ విజువల్స్ చూద్దాం. లేటెస్ట్ న్యూస్ అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ లెబనాన్ మీద కూడా దాడులకు దిగింది. ఇజ్రాయెల్ బీరుట్లో కూడా రేపు మొదటి యానివర్సరీ. ఈ నేపథ్యంలో బీరుట్ మీద అంటే లెబనాన్ మీద కూడా దాడులకు దిగింది ఇజ్రాయెల్. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీరుట్లో దాడులకు దిగడం మరొక్కసారి అక్కడ వేడిని రాజేస్తుంది. హెజ్బుల్లాని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగింది. ఈ దాడులలో లెబనాన్ ప్రధానమంత్రి కూడా మాట్లాడడం జరిగింది. ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తేవాలి, కాల్పుల ఉల్లంఘనకు సంబంధించి ఒత్తిడి తేవాలంటూ కూడా చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా రాజధాని బీరుట్కి సంబంధించి అక్కడ దాడులకు దిగడంతో ఇటు లెబనాన్ ప్రైమ్ మినిస్టర్ నజీబ్ మికాటి కూడా రియాక్ట్ అయ్యారు. ఇటు అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తేవాలి, కాల్పుల విరమణకు సంబంధించి కూడా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇజ్రాయెల్ ఏం చేయబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇన్ఫాక్ట్ ఇరాన్కు సంబంధించి ఇరాన్ దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రతిఘటన ఏ స్థాయిలో ఉంటుంది అనేది తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. హమాస్ దాడి చేస్తేనే వదలని ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్
200 క్షిపణులతో దాడులు చేయడం, ఆ తర్వాత హెజ్బుల్లా సంబంధించి దాడులు తీవ్రతరం చేయడం, హమాస్ కూడా మళ్ళీ దాడికి దిగడం, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్కి కునుకు పడినివ్వటం లేదు. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఒకసారి విజువల్స్ చూద్దాం ఆ 4 బాక్సెస్లో. పశ్చిమాసియాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇటు ఇజ్రాయెల్పై దాడులకు దిగుతోంది హెజ్బుల్లా కూడా దాడులను తీవ్రతరం చేసింది. హెజ్బుల్లా చెబుతోంది ఒకటే. హెజ్బుల్లా కమాండర్ ఖాదర్ అలీ తవిల్ ఆయన కూడా హతమార్చామని కూడా ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది. మరి ముఖ్యంగా హెజ్బుల్లా కూడా దాడులను తీవ్రతరం చేస్తుంది ఇజ్రాయెల్ మీదకి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులకు దిగింది. ఒక్కసారిగా మరింత ఉద్రిక్తంగా మారింది. రేపు మొదటి యానివర్సరీ, ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య భీకర యుద్ధం జరిగి రేపటికి మొదటి యానివర్సరీ, అంటే రేపటికి ఏడాది పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మీదకి హమాస్ చేసిన దాడికి ప్రతిఘటనగా ఇజ్రాయెల్ కూడా అక్కడ భూతల దాడులకు దిగింది. ఇజ్రాయెల్లోకి అడుగుపెట్టిన హమాస్ని వదిలిపెట్టేదే లేదంటూ కూడా పట్టుబట్టి ఇటు హమాస్ అంటే గాజాలోకి అడుగుపెట్టింది. గాజాలో హమాస్ని 90% అక్కడ క్లియర్ చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్ ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు హెజ్బుల్లాకి సంబంధించి లెబనాన్లో కూడా దాడులకు దిగింది ఇజ్రాయెల్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేరుగా ఇన్నాళ్ళు కూడా పరోక్షంగా ఉన్న ఇరాన్ నేరుగా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాన్ని చూసాం. 200 క్షిపణులతో దాడులు చేసిన సందర్భం. ఇటు హౌతీ రెబల్స్ కూడా దాడులకు దిగుతున్నారు. హౌతీ రెబల్స్ కూడా తమ దాడులని వేగవంతం చేశారు. దాంతోపాటు సిరియాలో కూడా ఇజ్రాయెల్ దాడులు చేసిన సందర్భం అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. డమాస్కస్కి సంబంధించి ఇక్కడ హసన్ నస్రుల్లా కుమార్తె, హసన్ నస్రుల్లా అల్లుడు, ఇలా దగ్గర బంధువులందరూ కూడా హతమైనట్టుగా తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లోని ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖమీనీ బయటకు వచ్చి మాట్లాడారు. 2 రోజుల క్రితం ఆయన బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఎవరిని వదిలిపెట్టేది లేదు, మరి ముఖ్యంగా తమ మద్దతుదారులకు సంబంధించి పూర్తి స్థాయిలో దన్నుగా నిలుస్తామంటూ చెబుతూని ఎవరైనా ఆపద కలిగించాలని చూస్తే నేరుగా చెప్పకపోయినప్పటికీ, ఇజ్రాయెల్ పేరు తీయపోయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ని పరోక్షంగా ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారనే చెప్పుకోవాలి. ఒకవేళ ఇరాన్ అప్పటికి కొద్ది రోజుల క్రితం, బహుశా అప్పటికి ఒక 2 రోజుల క్రితం ఇరాన్ ఇజ్రాయెల్ మీద 200 క్షిపణులతో దాడులకు దిగింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నేపథ్యంలో అలీ ఖమీనీ మాట్లాడుతూ ఒకవేళ ఇరాన్ మీద కనుక ఎవరైనా దాడికి దిగితే ఉపేక్షించేదే లేదు, ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఆయన చెప్పడం ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏం చేయబోతోంది, మరి ముఖ్యంగా రేపటికి ఏడాది కాబోతున్న నేపథ్యంలో హమాస్ మళ్ళీ తిరిగి ఇటు ప్రతిదాడులకు దిగే అవకాశం ఉంది అంటూ కూడా చర్చలు జోరందుకుంటున్న వేళ హమాస్తో శాంతి ఒప్పందాలకు ఇటు ఈజిప్ట్ అలాగే ఖతార్, అమెరికా ప్రయత్నం చేశాయి, కానీ ఎక్కడా సఫలం కాలేదు. ఇందులో ఏడాది కావస్తోంది. సో ఇప్పుడు గాజా వైపు ఇజ్రాయెల్ తమ బలగాలని రెట్టింపు చేస్తోంది. ఇజ్రాయెల్ తమ బలగాలను అక్కడ మరింత ఎక్కువ సంఖ్యలో పంపిస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి ఏం చేయబోతుంది, దాడులు చేస్తుందా లేకపోతే కేవలం బలగాలను మోహరించి ఒకవేళ హమాస్ కనుక దాడులకు ఉపక్రమిస్తే వాటిని డిఫెండ్ చేయడానికి అక్కడ డిఫెన్స్ ఫోర్సెస్ని పంపిందా? ఇప్పుడు ఇటువంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతున్నాయి. వైమానిక దళానికి సంబంధించి ఇటు బీరుట్లో ఉంది, డిఫెన్స్కి సంబంధించి మరి ముఖ్యంగా భూతల దాడులకు ఒకవేళ హమాస్ కనుక దిగితే గట్టి గుణపాఠం చెబుతామంటూ ఇజ్రాయెల్ ఇక్కడ అంటే గాజా